ఉదయం 10:15 ప్రారంభమైన సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 11:30 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘ విచారణలో సుబ్బరాజు కీలకమైన సమాచారాన్ని సిట్కు అందిస్తున్నారు. 11:30 గంటలుగా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. డాక్టర్ల బృందాన్ని కూడా సిట్ అధికారులు లోపలికి తీసుకెళ్లారు. సుబ్బరాజు నుంచి డాక్టర్ల బృందం శాంపిల్స్ సేకరిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్, నెయిల్స్, హెయిర్ శాంపిల్స్ సేకరించారు. నిమిషాలు దొర్లిపోతున్నాయి, గంటలు గడుస్తున్నాయి. ఉదయం 10:15 నుంచి నటుడు సుబ్బరాజును విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పుడు సమయం రాత్రి 10 అవుతోంది. టాలీవుడ్ను షేక్ చేసే విషయాలు సుబ్బరాజు బయటపెడుతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏం జరుగుతోంది? ఉదయం 10 గంటలకు మొదలైన సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ డ్రగ్ దందాపై ఫోకస్ చేసిన సిట్ బృందం సుబ్బరాజును అనేక కోణాల్లో ప్రశ్నిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ను కూడా ఇంతసేపు విచారించలేదు. దాదాపు 12 గంటల పాటు సుబ్బరాజు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతోందని, తదుపరి చర్యలకు సిట్ బృందం సిద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుబ్బరాజు పూరి జగన్నాథ్కు సన్నిహితుడు అని భావిస్తారు. దాదాపు పూరి ఇచ్చే అన్ని పార్టీలకు సుబ్బరాజు హాజరవుతాడని అంటారు. అందుకే టాలీవుడ్ డ్రగ్ లింక్ల వ్యవహారంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా సుబ్బరాజును భావిస్తున్నారు. అందుకే వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. సుబ్బరాజు నుంచి కీలక సమాచారం లభించే అవకాశం ఉందని సాక్షాత్తు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ పార్టీలు ఎలా ఉంటాయి? ఎవరెవరు హాజరవుతారు? ఎక్కడ నిర్వహిస్తారు? హీరోయిన్లు ఎవరు వస్తారు? బ్యాంకాక్లో పూరి జగన్నాథ్ తీరు ఎలా ఉంటుంది? పూరి డ్రగ్స్ తీసుకుంటుంటే మీరు చూసారా? ఆయన సన్నిహితులు ఎవరు? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? కెల్విన్తో సెల్ఫీల సంగతి ఏంటి? ఇలా సిట్ బృందం సుబ్బరాజును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేపట్టిన సిట్ బృందం ముందుకు ఉదయం 9:45 హాజరయ్యారు నటుడు సుబ్బరాజు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని, విచారణకు సహకరిస్తానని ఆయన మొదటి రోజే బయటకొచ్చి చెప్పారు. టాలీవుడ్ పార్టీల్లో ఏం జరుగుతుంది? ఎవరెవరు ప్రముఖులకు ఈ డ్రగ్ దందాలో సంబంధాలున్నాయి అన్న కోణాల్లో సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన బయటపెట్టిన విషయాల ఆధారంగా మరిన్ని టాలీవుడ్ లింకులు బయటపడతాయా అన్న అంశం హాట్ టాపిక్గా మారింది. మొత్తం 11:30 గంటలుగా సాగుతున్న సుబ్బరాజు విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడుతున్నారు అన్న విషయంపై మాత్రం అంతటా ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇప్పుడు సిట్ ఆఫీస్ వైపే చూస్తున్నారు. ఎలాంటి విషయాలు బయట పెడుతున్నారు సుబ్బరాజు అని మా ప్రతినిధి స్వేచ్ఛ నాంపల్లి సిట్ ఆఫీస్ నుంచి తాజా సమాచారం లైవ్లో అందిస్తారు. స్వేచ్ఛ, ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగవచ్చు? రైట్, సిట్ విచారణ 3వ రోజు ప్రారంభమై ఇవాళ దర్యాప్తు విచారణ ప్రారంభమై 12 గంటలు కావస్తుంది. విచారణ స్టార్ట్ చేసే ముందు అధికారులు ఒకే ఒక మాట చెప్పారు సుబ్బరాజుకి, మీరు ఇచ్చే ఆన్సరింగ్ని బట్టి విచారణ అయ్యే సమయం డిసైడ్ అవుతుంది, మీరు టకటక సమాధానాలు చెప్తే విచారణ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. మధ్యలో అధికారులు వచ్చి కూడా చెప్పడం జరిగింది, సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారు, కీలకమైన సమాచారం ఇస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఏం జరుగుతుంది? పూరి జగన్నాథ్ విచారించిన దానికంటే ఎక్కువ సమయం సుబ్బరాజును విచారించడానికి ఎందుకు తీసుకుంటున్నారు? సుబ్బరాజు నుంచి ఎటువంటి సమాచారం రాబడుతున్నారు? సుబ్బరాజు అసలు డైరెక్ట్గా స్ట్రైట్గా సమాధానాలు చెప్తున్నారా లేదా అన్న క్వశ్చన్ ఇప్పుడు ఎరేజ్ అవుతుంది. ఎందుకంటే 12 గంటలు అవుతుంది. సుబ్బరాజును ఇంతసేపు విచారిస్తారు అని ఊహించలేదు. నిన్న దర్యాప్తు కేవలం విచారణ శ్యామ్కే నాయుడు విచారణ కేవలం 5:30 గంటల్లో ముగిసింది. కానీ దానికి మించి ఇవాళ 12 గంటలైనా విచారణ కొనసాగుతూనే ఉంది. సుబ్బరాజు ఇంకా బయటికి రాలేదు. అండ్ డాక్టర్స్ వచ్చి శాంపుల్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. సుబ్బరాజు డ్రగ్స్ వాడారా, డ్రగ్స్తో సంబంధం ఉందా, హెయిర్, నెయిల్స్ అండ్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి సుబ్బరాజు దగ్గర నుంచి కీలకమైన సమాచారం వస్తుంది అని అధికారులు చెప్తున్నారు. మరి ఇవాళ తీసుకున్న సమాచారం, సుబ్బరాజు నుంచి సేకరించిన సమాచారం డ్రగ్స్ కేసులో చాలా కీలకం కాబోతుంది అన్న
హింట్ కూడా ఇచ్చారు అధికారులు. మరి మూడో రోజు విచారణ చాలా సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఉత్కంఠ రేపుతోంది. విచారణ సమయం పెరుగుతున్న కొద్దీ ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పొచ్చు. దీంతో టాలీవుడ్కు ఉన్న లింక్స్ అన్ని బయటపడతాయా? కెల్విన్తో ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, కెల్విన్తో ఎంతమందికి రిలేషన్స్ ఉన్నాయి, పబ్ పేరుతో కమ్యూనికేషన్ పేరుతో షూటింగ్స్ పేరుతో ఈ కమ్యూనికేషన్ కొనసాగినప్పుడు ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, పబ్ ఓనర్స్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా, వీళ్ళు డ్రగ్స్ని సప్లై చేస్తున్నారా, ఈ దందాలో ఒక బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నారా, వీళ్ళు కంటిన్యూ చేయడం వల్లనే స్కూల్స్కి కాలేజెస్కి కూడా ఇది పాకిందా, టాలీవుడ్కి ఎటువంటి లింక్స్ ఉన్నాయి, టాలీవుడ్లో ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది తేలబోతోంది. మరి సుబ్బరాజు బయటికి వస్తే కానీ, విచారణ ముగిసి వచ్చిన తర్వాత కానీ అధికారులు చెప్తే ఎటువంటి విషయాలు వెల్లడించాడో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అధికారులు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే లీక్స్ బయటకు వెళ్తే మిగతా వారు జాగ్రత్త పడే ప్రమాదం ఉందన్న కోణంలో కూడా సిట్ అధికారులు చాలా రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరి గత 2 రోజుల నుంచి చూసుకుంటే పూరి జగన్నాథ్ని విచారించడం కావచ్చు, శ్యామ్ కినాని విచారించడం కావచ్చు, అంటే మిగతా అందరూ విచారణకు వస్తూ ఉంటారు పోతుంటారని భావించారు. కానీ ఇవాళ విచారణ గత 2 రోజుల కంటే చాలా భిన్నంగా సాగింది. చాలా లింక్స్ ఇవాళ బయటపడ్డాయని సమాచారమే వస్తుంది. మరి సుబ్బరాజు నిజంగా సహకరిస్తున్నారా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందువల్లే లేట్ అవుతుందా, విచారణ ఇంకా కంప్లీట్ కాలేదా అన్నది తేలాల్సి ఉంది. మరి ఎవరెవరికి సంబంధించిన లింక్స్ సుబ్బరాజు బయట పెడుతున్నాడు, సుబ్బరాజును విచారిస్తున్న సమయంలోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం పబ్ అండ్ బార్ ఓనర్స్తో సంబంధించి వాళ్లతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఇప్పటి వరకు విచారణకు వచ్చిన ముగ్గురు చెప్పింది ఒకే ఒక విషయం కోయిన్సైడ్ అవుతుంది. మేమంతా కూడా సినిమాలో పబ్కి సంబంధించిన విషయాలు షూటింగ్స్ ఉంటాయి, దాంతో మాత్రమే మేము లింకప్ అయినాము. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, పబ్ ఓనర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆ లైన్లోనే కెల్విన్తో మాకు ఒక పరిచయం ఏర్పడింది. అదే రిలేషన్షిప్ కంటిన్యూ అయింది అని చెప్పడం జరిగింది. కానీ కెల్విన్తో ఉన్న ఫోన్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ కన్వర్జేషన్స్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి బ్యాంకాక్కి పలుమార్లు పదే వెళ్ళడం కావచ్చు, సినిమా ఫంక్షన్స్లో కెల్విన్ అండ్ గ్యాంగ్ కీలకంగా ఉండడం, వీళ్ళందరితో ఎప్పుడైతే నోటీసులు తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది పూరి అండ్ గ్యాంగ్ అన్న మాట వినిపిస్తుంది. వీళ్ళంతా కూడా పూరి జగన్నాథ్ వర్క్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్లో కలవడం కావచ్చు, సినిమా షూటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎటువంటి వివరాలు బయట పెట్టాడు సుబ్బరాజు, ఇంకా ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, పూరి జగన్నాథ్ గ్యాంగ్ గా పేరుపడ్డ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళకి ఇవాళ 3వ రోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2 రోజులుగా పూరి జగన్నాథ్ అండ్ శ్యామ్ కినాని ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ 3వ రోజు దర్యాప్తు కొనసాగుతుంది. పూరి జగన్నాథ్ కూడా కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి 3వ రోజు విచారణ ఇంత కఠినంగా ఉంటే మరి రేపు 4వ రోజు ఇక ముందు జరగబోయే విచారణ ఏ స్థాయిలో ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇంకా స్ట్రిక్ట్ గా వచ్చే వాళ్ళకి ఇవాళ సుబ్బరాజుకు మాత్రం తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం దాచే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ పక్క సాక్ష్యాధారాలతో సహా నాకు ఇక్కడ సంబంధం లేదు అని చెప్పినప్పుడు అక్కడ వ్యక్తితో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, కన్వర్జేషన్స్ కావచ్చు, అన్నీ కూడా చూపిస్తూ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ విచారణ మాత్రం చాలా సీరియస్గా చాలా కఠినంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి ఇవాళ సుబ్బరాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టాలీవుడ్ డొంక కదపబోతుందా, టాలీవుడ్ను భయపెట్టబోతుందా, ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, అదేవిధంగా బడాబాబులు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా లింక్స్ ఉన్నాయి అన్న వార్తలు అయితే వినబడుతున్నాయి. మరి సుబ్బరాజు అధికారులు చాలా స్ట్రిక్ట్గా అన్ని ఆధారాలతో పక్కా ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సుబ్బరాజు ఇచ్చే లింక్సే ఈ కేసుకు కీలకంగా మారనున్నాయా అనేది అనుమానంగా కనిపిస్తోంది. మరి ఇప్పటి వరకైతే అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మొదలైన విచారణ ఆల్రెడీ 10 దాటింది, 12 గంటలు దాటింది. అంటే పూరి జగన్నాథ్ 10 గంటలకు మించి 10 గంటల వరకు ప్రశ్నించిన నేపథ్యంలో భయపడ్డారు. అభిమానులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, భయపడి సాయంత్రం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. కానీ పూరి జగన్నాథ్ విచారించిన దానికంటే ఎక్కువ సమయం అధికారులు సుబ్బరాజును ప్రశ్నించడానికి తీసుకుంటున్నారు. అంటే ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. మరి సుబ్బరాజు ఇచ్చిన సమాచారం ఆధారంగా మళ్ళీ పూరి జగన్నాథ్ పిలుస్తారా, ఏం జరుగుతుంది, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మిగతా లింక్స్ అన్ని కూడా సుబ్బరాజు బయట పెట్టాడా లేదా అనేది చాలా కీలకంగా మారబోతుంది. అధికారులు అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం, డ్రగ్స్ కేసుని చాలా తొందరగా పరిష్కరించాలి, డ్రగ్స్ ని నిర్మూలించాలి అన్న కృత నిశ్చయం
నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, సీఎం కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారని అధికారులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ సుబ్బరాజు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, మాట్లాడుతున్న వివరాలు, చెప్తున్న విషయాలు, ఇస్తున్న లింక్స్ కావచ్చు, కెల్విన్ అతని గ్యాంగ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి టాలీవుడ్తో ఉన్న రిలేషన్స్ కావచ్చు, సినిమా వాళ్ళతో ఉన్న రిలేషన్స్ కావచ్చు, అంటే ఫోన్ నెంబర్స్, కెల్విన్ మొబైల్లో ఫోన్ నెంబర్స్ ఉన్నంత మాత్రాన మాకు డ్రగ్స్ అలవాటు ఉందా అని మాట్లాడిన వాళ్ళు, కెల్విన్తో మాకు అసలు సంబంధం లేదు, పరిచయం లేదు, మాకు డ్రగ్స్తో ఏ సంబంధం లేదని మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆధారాలు చూపించగానే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితుల్లో మరి ఈ డ్రగ్స్ కేసు విచారణ 3వ రోజు విచారణ చాలా కీలకంగా మారబోతోంది అన్నట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా విచారణ కొనసాగుతోంది. మొత్తం శాంపుల్స్ అయితే సేకరిస్తున్నారు. వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, వీళ్ళు బాధితులుగానే ఉన్నారా, ఒకవేళ బాధితులైతే వీళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి, డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళు డ్రగ్స్ దూరంగా ఉండేలా సహాయం చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు సప్లై చేస్తే గనక కఠినమైన శిక్షలు ఉండబోతున్నాయి. మరి ఇవాళ ఏం జరగబోతుంది, మరి 12 గంటల విచారణ 12 గంటలు దాటింది. మరి సుబ్బరాజును పోలీసులు ఇంటికి పంపిస్తారా లేదా, ఏం జరగబోతుంది, ఎటువంటి లింక్స్ బయటపడబోతున్నాయి, ఎటువంటి ప్రకంపనలు రాబోతున్నాయి అనేది వేచి చూడాలి. రైట్ స్వేచ్ఛ, అది నాంపల్లి అబ్కారీ భవన్ దగ్గర నెలకొన్న పరిస్థితి. చాలా ఉత్కంఠ భరిత వాతావరణం అక్కడ కనిపిస్తోంది. సుబ్బరాజు విచారణ 11:30 గంటలుగా సాగుతోంది. అంటే మరి తర్వాత ఏం జరగబోతుంది అనే టెన్షన్ అక్కడ కనిపిస్తోంది. సుబ్బరాజు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు, అభిమానులు కూడా అక్కడికి వచ్చి టెన్షన్ పడుతున్నట్టుగా మా ప్రతినిధి స్వేచ్ఛ చెప్తున్నారు. ఎలాంటి విషయాలు బయట పెడుతున్నారు, టాలీవుడ్కి సంబంధించి ఇంకెవరి పేర్లైనా సుబ్బరాజు బయట పెట్టారా, ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఈ వ్యవహారం అంతా ఎలా నడిపిస్తూ ఉంటారు, ఇవన్నీ విషయాలు కూడా సుబ్బరాజు బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. డాక్టర్స్ బృందం కూడా వచ్చే బ్లడ్ శాంపిల్స్, హెయిర్ అండ్ నెయిల్స్ శాంపిల్స్ కూడా తీసుకుని వెళ్లారు, FSSలకు పంపించారు. మరి ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఇంకెంతసేపు విచారణ కొనసాగుతుంది అన్న విషయంపై మాత్రం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.